అందరికీ నమస్కారం. మహాభారతం యథార్థం అనే ఛానల్కి మరోసారి స్వాగతం. లాక్షాగృహ దహనం అనంతరం పురోచండు లాక్షాగృహానికి ఎప్పుడంటే కృష్ణపక్ష చతుర్దశి నాడు రాత్రి ఆ ఇంటికి నిప్పు పెట్టారు. అప్పటికే పాండవులు తమ తల్లితో పాటు విదురుడు పంపిన కనకుడు త్రవ్విన సొరంగంలోంచి బయటకు చేరుకున్నారు. విదురుడు ఏర్పాటు చేసిన నావికుడు వారిని గంగా నదిని దాటించాడు. అనంతరం వారు దక్షిణ దిశగా పయనించసాగారు. పాండవులు మరణించారన్న వార్త విని హస్తినాపుర వాసులు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు అంతా ఎంతో దుఃఖించారు. నన్నయ్య గారి మాటలైతే, బాధిత శత్రువర్గులకు పాండుకుమారుల దుఃఖవార్త మత్యాధములైన సౌబల దినాధిప సూనుల యొద్దనప్పుడు దుర్యోధనుడు ఆదిగాగా సుతులున్న సభన్ విని దుఃఖితాత్ముడై ఆ ధృతరాష్ట్రుడు ఆలరచినట్లరచన్ వివిధ ప్రలాపుడై. ఆదిపరం 6వ ఆశ్వాసం 168వ పద్యం. ఇక్కడ నన్నయ్య గారు ధృతరాష్ట్రుడిని కొంచెం మర్యాద ఉంచారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి తెలిసినట్లే లాక్షాగృహ నిర్మాణం, వాళ్ళని వారణావతం పంపటం అంతా ధృతరాష్ట్రుడి అనుమతితోనే జరిగింది. ఇప్పుడు ఆలరిచినట్లు ఆవు అరుస్తుంది అంబా అని అలా ఆ గొప్ప సభలో అలా వివిధ ప్రలాపుడై ఏడ్చాడు ధృతరాష్ట్రుడు. ఇక భీష్ముడు పాండవులకు తిలోదకాలు ఇవ్వబోతుంటే విదురుడు వారించి, వారు సురక్షితంగా ఉండే ఏర్పాటు చేశాను, వారు క్షేమంగా ఉండి ఉంటారో తగిన సమయంలో ప్రకటితమవుతారని వారిస్తాడు విదురుడు ఎవరిని? భీష్ముడిని. ఇక పాండవులు దక్షిణ దిశగా పయనిస్తూ అరణ్యంలో హిడింబాసురుని వధించి అతని సోదరైన సాలకటంకటి అనే హిడింబని భీముడు వివాహం చేసుకుంటాడు. అక్కడ వారికి సద్యోగర్భంలో ఘటోత్కచుడు జన్మిస్తాడు. అతడు సద్యోయవ్వనుడైన అతడు సహిసృష్టో మఘవత శక్తిహేతు మహాత్మన కర్ణస్య అప్రతివీరస్య ప్రతియోద్ధ మహారథ. ఆదిపరం 154 అధ్యాయం 46వ శ్లోకం. అతడు మహాత్ముడైన ఇంద్రుని చేత శక్తి ఆయుధం దెబ్బను తట్టుకునేవానిగా అసమాన పరాక్రమశాలి కర్ణునికి సరిజోడుగా మహారథునిగా సృష్టింపబడ్డాడు. ఎవరు? ఘటోత్కచుడు. ఇక అక్కడి నుంచి వారు ఏకచక్రాపురం చేరుకునే మార్గం మధ్యంలో వ్యాస భగవాన్ని దర్శించుకుంటారు. అప్పుడు వ్యాసుడు, మీరు ధృతరాష్ట్ర కుమారుల చేత అధర్మంగా బహిష్కరింపబడ్డారు. అది తెలిసి నేను మీకు పరమహితాన్ని కలుగజేయాలని వచ్చాను. ఈ విషయంలో మీరు విచారించవద్దు. ఇదంతా మీ యొక్క సుఖానికే వచ్చింది. సర్వమేత సుఖాయవహ అన్నాడు. అంటూ మీరు వెళ్ళబోయే ఆ ఏకచక్రాపురంలో, ఇక్కడ వ్యాసుల వారు ఏకచక్రాపురం అంటారు, నన్నయ్య గారు లేదా కవిత్రయము ఏకచక్రపురం అంటారు. అంటే క్రాకి దీర్ఘము ఉండదు మన తెలుగు భారతంలో. వ్యాస భారతంలో ఏకచక్రాపురం అని ఉంటుంది. మీరు ఆ ఏకచక్రాపురంలో 1 మాసం పాటు గడపండి, నేను మళ్ళీ వస్తాను అని సెలవిచ్చారు వ్యాస భగవాన్ వారు. పాండవులు ఏకచక్రాపురం చేరుకుని అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఆశ్రయం పొంది మౌనవ్రతంతో భిక్షాటన చేస్తూ ఉంటారు. ఒకనాడు తమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణ కుటుంబానికి ఆపద రాగా ఆ బ్రాహ్మణ బాలునికి మారుగా భీముణ్ణి బకాసురునికి ఆహారంగా పంపుతుంది కుంతి. ఆపద ఏమంటే, ఏకచక్రాపురంలో ఉన్న పౌరులందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక మనిషిని బండెడు అన్నాన్ని ఆ దగ్గరలోనే ఉన్న
బకాసురుడు అనే రాక్షసుడికి పంపాలి. లేదంటే వాడు వచ్చి 1-2 రోజుల్లోనే ఊరినందరినీ తినేస్తాడు. అందుకని అతనితో ఒప్పందం చేసుకుంటారు ఈ గ్రామస్తులు, ఏకచక్రాపుర వాసులందరూ. ఆ ఒప్పందం ప్రకారం ప్రతిరోజు ఒక ఇంటి నుంచి ఒక మనిషి బండెడు ఆహారము అతనికి వెళ్ళాలి తినటానికి. ఈరోజు ఇక్కడ పాండవులకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణ కుటుంబాన్ని వంతు వచ్చింది. అప్పుడు అక్కడ బ్రాహ్మణ పిల్లలు చాలా చిన్నవాళ్ళు. వాళ్ళని పంపడానికి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు తల్లిదండ్రులు. కుంతి కలువ చేసుకొని విషయం ఏమిటి అని అడిగితే ఇదంతా చెప్తారు. అప్పుడు కుంతి వాళ్ళ ఆపదకి ఆదుకునేటట్లుగా ఆ బ్రాహ్మణ బాలుడికి బదులుగా భీముడిని పంపిస్తుంది బకాసురుడికి ఆహారంగా. భీముడు బకాసురుడిని వధించి ఏకచక్రాపురానికి అంతటికి పీడ విరగడ చేస్తాడు. మరొక బ్రాహ్మణుడు అక్కడికి వస్తాడు. విడిది చేసి ఇంటికే వచ్చి వీరందరికీ వివిధ ఆశ్చర్యకరమైన నదుల గురించి, తీర్థాల గురించి చెబుతూ తత్ర అకథయత్ విప్రహ కథాంతే జనమేజయ పంచాలేషు అద్భుతాకారం యాజ్ఞసేన్యాః స్వయంవరం దృష్టద్యుమ్నస్య ఉత్పత్తిం చ శిఖండినః అయోనిజత్వం కృష్ణాయాః ద్రుపదస్య మహామఖే. జనమేజయ, వారి సమావేశం ముగిసే సందర్భంలో ఆ బ్రాహ్మణుడు పంచాల దేశంలో యజ్ఞసేన కుమారి ద్రౌపదికి అద్భుత స్వయంవరం జరగబోతోందని చెప్పాడు. అలాగే శిఖండి దృష్టద్యుమ్నుల పుట్టుకను గురించి, ద్రౌపదిని యాగంలో అయోనిజగా ద్రౌపది ఆవిర్భవించడాన్ని గురించి వినిపించాడు. చెప్పి పుష్యమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు రోహిణీ నక్షత్రంలో ఆ స్వయంవరం జరుగుతుంది. ఇక 75 రోజులు ఉంది కుంతి అని చెబుతాడు. ఆయన మాటలు విన్న పాండవులు చలించిన మనస్కులవుతారు ద్రౌపదిని గురించి విని. తతః కుంతి సుతాన్ దృష్ట్వా సర్వాన్ తద్గత చేతసః యుధిష్ఠిరం ఉవాచ ఇదం వచనం సత్యవాదిని అయిన కుంతి తన పుత్రులందరూ ద్రౌపదిపై మనస్సు పడినట్లు గమనించింది. అదే సమయంలో వ్యాస భగవానుడు మళ్ళీ వారి వద్దకు వేయించేశారు. ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించి ఆమె మీకు 5 భార్యగా నిర్ణయింపబడింది, ఆమెను పొంది మీరు సుఖంగా జీవించగలరు అని చెప్పి ఆయన నిష్క్రమించారు. వారి మార్గమధ్యంలో చిత్రరథుడనే అంటే మార్గమధ్యం అంటే వాళ్ళు ద్రౌపది రాజ్యానికి బయలుదేరారు, వెళ్తుంటారు. మార్గమధ్యంలో ఒక గంధర్వుడు ఎదురుపడి వాళ్ళిద్దరికి స్పర్ధ వస్తే అర్జునుడు ఆ గంధర్వుడిని ఓడించి మళ్ళీ ఆ గంధర్వుడు ఇతనితో అర్జునుడు పాండవులతో మైత్రి చేసుకొని అర్జునుడికి చాక్షుషి అనే విద్యని ఉపదేశిస్తాడు. అలాగే పాండవులు 5 100 చొప్పున గంధర్వ అశ్వాల్ని కానుకగా ఇస్తాడు. పాండవులేమో ఈ అశ్వాలు ప్రస్తుతానికి తమ దగ్గరే ఉంచండి, మాకు అవసరమైనప్పుడు మేము తీసుకుంటాము అని అంటారు. ప్రతిగా అర్జునుడేమో ఆయనకి ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాడు. ఇక పాండవులు కాస్త ముందుకెళ్ళి ధౌమ్యుణ్ణి పురోహితుడిగా ఎంపిక చేసుకుంటారు. పాండవులు ద్రౌపది స్వయంవరానికి బయలుదేరారు. ఆ స్వయంవరానికి దుర్యోధనుని వెంట కర్ణునితో కలిసి కౌరవులంతా వచ్చారు. స్వయంవరం మంటపానికి వచ్చిన రాజులను ఉద్దేశించి దృష్టద్యుమ్నుడు ఇలా ప్రకటించాడు. ఏమని? ఇదిగో లక్ష్యం, ధనస్సు, బాణాలు. పైన ఏర్పాటు చేసిన ఒక యంత్రంలోని లక్ష్యంలోకి గురి తప్పకుండా కొట్టాలి. ఈ గొప్ప పని ఎవడు చేస్తాడో కులం, రూపం, బలం కలిగిన ఆ వ్యక్తికి నా చెల్లెలు భార్య అవుతుంది. జాగ్రత్తగా వినాలి మరోసారి. కులం, రూపం, బలం కలిగిన ఆ వ్యక్తికి నా చెల్లెలు భార్య అవుతుంది. యోవై కులేన రూపేణ బలేన యుక్తః. ఆదిపర్వం 184 అధ్యాయం 36 శ్లోకం. ఎందుకు 2 సార్లు చెప్పానంటే
కర్ణుడిని తిరస్కరిస్తుంది. ముందే చెప్పాడు దుష్టజుమ్నుడు, రూపం, కులం, గుణం, బలం అని. అప్పుడు అధా అధా యయుర్దేవగణా విమానై రుద్రాదిత్య వసవో అధాశ్వినౌ చ సాధ్యాశ్చ సర్వే మరుతస్తదైవ యమం పురస్కృత్య ధనేశ్వరం చ. ఈ స్వయంవరం చూడ్డానికి విమానాలెక్కి రుద్రులు, ఆదిత్యులు, వసువులు, అశ్విని దేవతలు, సాధ్యులు, మరుత్తులు, యముడు, కుబేరుడు అంతా వీక్షించడానికి వచ్చారు. గగనతలంలోంచి చూస్తూ ఉన్నారు. కృష్ణుడు, బలరాముడు, మిగతా యాదవ వంశ రాజులు, రాకుమారులు కూడా వచ్చారు. అయితే వీళ్ళకి కృష్ణుడు చెప్పాడు, మీరు స్వయంవరంలో భాగస్వాములు కాకండి, అంటే మీరు విల్లెక్కి పెట్టడం, ప్రయత్నించడం ఇలాంటివి చేయకండి అంటే వాళ్ళు ఊరికే ఉన్నారు, శ్రోతలకి లాగా ఉన్నారు. రాజులంతా సదరు వింటిని ఎక్కుపెట్టడంలో విఫలురయ్యారు. కర్ణుడు మాత్రం ధనస్సును ఎక్కుపెట్టి బాణాలు సంధించాడు. అంతలో ద్రౌపది, నాహం వరయామి సూతం, నేను సూతుడినే పెళ్లి చేసుకోను అంటది. అనడంతో కర్ణుడు వెలుగులు చిమ్మే ఆ ధనస్సు వదిలేసి వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత దుర్యోధనుడు వస్తాడు. ఠీవిగా ధనస్సును వద్దకు చేరి ధనస్సును ఎక్కుపెడుతూ వేళ్ల మధ్య వింటి నారి దెబ్బ తగిలి ఎత్తైన చేయి మీద కింద పడిపోతాడు. సిగ్గుపడుతూ నిష్క్రమించాడు, వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు. అనంతరం అర్జునుడు వచ్చాడు. ప్రణమ్య శిరసా దేవం ఈశానం వరం ప్రభుం కృష్ణం చ మనసా కృత్వా జగృహే చ అర్జునో ధనుః. అర్జునుడు ధనుస్సు ఎక్కుపెట్టినప్పుడు వరప్రదాత ప్రభువు అయిన ఈశానునికి శిరసా నమస్కరించి కృష్ణుని మనసా ధ్యానించి వింటిని అందుకున్నాడు. ఆ ధనస్సును విష్ణు ప్రభావుడైన అర్జునుడు ఒక్క నిమిషంలో ఎక్కుపెట్టి 5 బాణాలను గ్రహించి లక్ష్యాన్ని కొట్టాడు. అది నేల మీద పడిపోయింది. అప్పుడు ద్రౌపది దేవేంద్రుని వరించిన శచీదేవి వలె, అగ్నిహోత్రుని వరించిన స్వాహాదేవి వలె, గోవిందుని వరించిన లక్ష్మీదేవి వలె, సూర్యుని వరించిన ఉషావలే, మన్మధుని వరించిన రతీదేవి వలె, రాముని వరించిన సీత వలె, నలుని వరించిన దమయంతి వలె శోభిల్లింది ద్రౌపది. స్వయంవరానికి వచ్చేసిన రాజులందరూ తమకి అవమానం జరిగినట్లుగా భావించి ద్రౌపదుని మీదకి యుద్ధానికి దిగారు. ద్రౌపదుడు భయంతో బ్రాహ్మణుల శరణు తెచ్చాడు. ఆయా రాజులందరినీ భీమార్జునులు ఎదిరించారు. భీముడు వజ్ర సమానమైన బలంతో గజేంద్రుని వలె ఒక వృక్షాన్ని పెకలించి నిలిచాడు. వారిద్దరిని చూసి కృష్ణుడు బలరామునికి వారే భీమార్జునని చెప్తాడు. ఈ భూమి మీద ఆ విధంగా వృక్షాన్ని పెకలించి నిలిచేవాడు భీముడు తప్ప మరొకడు లేడు అని కృష్ణ భగవానుడు బలరామదేవుడికి చెప్తారు. ఇక రాజులందరూ ద్రౌపదుని మీదకి, భీమార్జునుల మీదకి యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో రాజులందరూ పరాజితులు కాగా ఒక్క కర్ణుడే నిలిచి పోరాడాడు. అర్జునుని ధనుర్విద్యా కౌశలాన్ని చూచి కర్ణుడు విస్మయంతో, విప్రోత్తమ, నీవు సాక్షాత్తు ధనుర్వేత్త అయిన పరశురాముడివా, లేక ఇంద్రుడివా, లేక సాక్షాత్తు ఉపేంద్రుడివా? కోపించిన నన్ను యుద్ధంలో ఎదిరించాలంటే సాక్షాత్తు ఇంద్రుడైనా కావాలి, లేదా అర్జునుడైనా కావాలి, అంతేకాని మరొకటికి సాధ్యం కాదు అని కర్ణుడు అంటాడు. అప్పుడు అర్జునుడు, కర్ణ, ధనుర్వేత్త పరశురాముడిని కాను, యుద్ధంలో శస్త్రాలు తెలిసిన బ్రాహ్మణుడను. బ్రహ్మాస్త్రం, ఐంద్రాస్త్రం నిష్ఠగా గురువుపదేశంతో పొందాను. నిన్ను జయించడానికి యుద్ధంలో నిలిచాను. వీరా, రా, స్థిరపడు, అంటే ఎదురుగా నిలబడు అని అన్నాడు. అర్జునుడు ఇలా అనగానే కర్ణుడు బ్రహ్మ తేజస్సు జయంపశక్యం కాదని భావించి యుద్ధం నుండి వెలుందిరిగాడు. అప్పటికే ఈయన బాణాల తాకిడికి కర్ణుడు డౌన్ఫాల్ అయిపోయాడు. అప్పుడు అడిగాడు, నువ్వు నన్ను ఎదిరించావంటే నువ్వు ఇంద్రుడివా, ఉపేంద్రుడివా, పరశురాముడివా, లేక అర్జునుడివా అని. అప్పుడు అర్జున్, నేను ఎవరిని కాను, బ్రాహ్మణుణ్ణి అని చెప్పాడు. యువతల భీముడు కాదని భావించి యుద్ధం నుండి వెందిరిగిపోయాడు. యువతల భీముడు శల్యుణ్ణి నేల కరిపించాడు. ఇక రాజులంతా వెళ్ళిపోయారు. పాండవులు తాము బస చేసిన కుమ్మరింటికి తిరిగి వచ్చి తల్లితో, అమ్మ భిక్ష తెచ్చాము అన్నారు.
అందుకు కుంతి భుంక్తేతి సమేత్య సర్వే, అందరూ కలిసి భుజించండి అని అనేసి ద్రౌపదిని చూసి ఇలా అనేసేనేమిటి అని బాధపడింది. పాండవుల 5 తర్జన భర్జనలు పడి వ్యాస మహర్షి మాటలను తలుచుకొని ఈ కళ్యాణి ద్రౌపది మనకందరికీ భార్య అవుతుందని ధర్మరాజు అన్నాడు. వృష్ణివీరస్తు కురుప్రవీరాన్ ఆశంసమాన సహ రౌహిణీయ జగామ తాం భార్గవ కర్మశాలాం యత్రాసతే తే పురుష ప్రవీరా. ఆదిపర్వం 190 శ్లోకం. వృష్ణివీరుడైన కృష్ణుడు బలరామునితో సహా పాండవులున్న కుమ్మరింటికి వెళ్ళి కృష్ణోహం అస్మి ఇది పీడ్య పాదౌ యుధిష్ఠిరస్య ఆజమేయస్య రాజ్ఞః. అయ్యా నేను కృష్ణుడిని అని ధర్మరాజు పాదాలు తాకి ఆ పాదాలని కాస్త నొక్కి నేను అజామీడ వంశుడైన ధర్మరాజా నేను కృష్ణుణ్ణి అని నమస్కరించాడు. బలరామకృష్ణులిద్దరూ మేనత్త కుంతీదేవికి పాదాభివందనం చేశారు. మేనత్తే కదా, ఇప్పుడు వసుదేవుడి సోదరి ఈమెని పెంపకానికి ఇస్తాడు కుంతి భోజనికి. అందుకే కుంతి అయింది. పుట్టడమేమో యాదవ వంశంలో వసుదేవుడి సోదరిగా పుట్టింది. సో తండ్రికి సోదరి కదా, మేనత్త కదా, అదనమాట. ధర్మరాజు బలరామకృష్ణులను కుశలమడిగి, కృష్ణ, ప్రచ్ఛన్నంగా నివసిస్తున్న మేము నీకు ఎలా తెలిసాము? మేము మారు వేషాల్లో ఉన్నాం కదా, బ్రాహ్మణ వేషాల్లో ఉన్నాం కదా, మేము నీకు ఎలా తెలిసాము? నువ్వు మమ్మల్ని ఎలా తెలుసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, రాజా, గూఢంగా ఉన్న అగ్ని తెలుస్తూనే ఉంటుంది. అంతటి పరాక్రమం పాండవులను మించి మానవుల్లో ఎవరికి ఉంటుంది అని అడిగి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అనంతరం ద్రౌపద పురోహితుడు వారి వద్దకు వస్తాడు. వ్యాస భగవానుడు కూడా వేంచేస్తాడు. వారంతా ఒక స్త్రీ 5 పురుషులను వివాహం చేసుకోవడంలోని అనౌచిత్యాలను చర్చించుకుంటారు. ఆ సందర్భంగా ధర్మరాజు అంటాడు, నమే వాగనృతం ప్రాహ నా అధర్మే ధీయతే మతి వర్తతే హి మనోమే అత్ర నైషో అధర్మ కథంచన శ్రూయతే హి పురాణేపి జటిలా నామ గౌతమి ఋషీనధ్యాసితవతి సమస్త ధర్మభృతాం వర సప్తధర్మభృతాం వర తథైవ మునిజా హర్షి తపోభిర్భావితాత్మనః సంగతాభూత్ దశభ్రాతృన్ ఏకనామ్నః ప్రచేతసః. ఆదిపర్వం 95 13, 14, 15 శ్లోకాలు. యుధిష్ఠిరుడు అన్నాడు, నా మాటలన్నడు అసత్యాలు కావు. అధర్మం వైపు నా బుద్ధి ప్రవర్తించదు. ఈ వివాహాన్ని నా మనస్సు అంగీకరిస్తోంది కాబట్టి ఇది ఎన్నడూ అధర్మం కాదు. పురాణాల్లో జటిల అనే గౌతమ గోత్ర కన్య 7 ఋషులను వివాహం చేసుకుంది. అట్లే కండు మహర్షి పుత్రిక అయిన వార్షి తపస్సులచే పవిత్రాలైన అంతఃకరణాలు కల ప్రచేతసుని పుత్రులను ఒకే పేరు గల వారిని 10 మందిని వివాహమాడింది. కాబట్టి ద్రౌపది వివాహం మా పాండవుల 5 జరుగుతుంది అని ధర్మరాజే చెప్పాడు. కౌరవ కులోన్నతికై మహారథులైన వారంతా క్రమంగా ఒక్కొక్క రోజున ఒక్కొక్కరు ద్రౌపదిని పాణిగ్రహణం చేశారు. ఈ సందర్భంగా కర్ణార్జునుల యుద్ధాన్ని గురించి నన్నయ్య గారు ఏమన్నారో చూద్దాం. కురుపతి చూడగా కర్ణుడు నరుదాకెను, శల్యుడు అనిలనందను తాకెన్, సరభసమున విస్మయమందిరి ధరణీదేవ మనుజుదేవ ప్రవరుల్, కర్ణుండు విజయుండు నుండులు చుల్కందాకి చాపంబులు ఆకర్ణాంతంబులుగా వడిందిగి దిగి ఉగ్రక్రోధులై ఏసిరి ఆ పూర్ణంబయ్య తదీయ బాణతతి సంభోభృత్పథం వెల్లనా ఆస్తీర్ణంబయ్య ధరిత్రియల్ల నవిసన్ దిక్చక్రమెల్లన్ వడిన్, వీరుడగు నరుని ఏయిన పారశరావరుల
నడుమ వారింపంగా నేరక ఏటుడిగి మహాసూరుడు రాధేయుడు ఇంద్రజునకిట్లనియన్. అది ఆయన అర్జునుడు వేసిన బాణాలని తట్టుకోలేక ఆయనకి కర్ణుడు ఇలా అన్నాడు, ఏమని, నా ఎదురు చక్కనై అనిసేయగా భార్గవునకు శచీవరునకు కౌంతేయుడకు విజయనుగాక ఆయత బుధి శక్తిని ఒరులకు అలవియే ధరణిన్. నాకు ఎదిరించి యుద్ధం చేయాలంటే దేవేంద్రుడు అవ్వాలి, భార్గవుడు అంటే పరశురాముడైన అవ్వాలి, లేదా అర్జునుడైన అవ్వాలి అని అంటాడు. నీ వప్రాకృత బలుడవు, నీ విక్రమమునకు విల్లు నేర్పునకును మహీదేవకులోత్తమ మెచ్చితి నావుడు పార్థండు కర్ణునికిట్లనియన్. నాయన, నీ విల్లు నేర్పునకు, నీ చాకచక్యానికి, నీ శౌర్యానికి నాకు ఆశ్చర్యం వేసింది, మెచ్చుకున్నాను. అప్పుడు అర్జునుడు అంటాడు, ఏను నీ చెప్పిన వారి నవ్వడగాను కానీన సర్వశస్త్ర విద్యల కడు ప్రసిద్ధుండ భూనుత బ్రాహ్మణ తేజోధికుడ నిన్ను పోరిలో నోర్వగానున్న వీరుండ ఉండు దక్కి లోగక చక్కనిలుమో. నాయనా, నేను నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరిని కాదు, నేనే బ్రాహ్మణుణ్ణి, సరే యుద్ధం చేసుకుందాం రా అంటాడు. అయిన విని బ్రాహ్మణ తేజం భజేయంబని విజయతోడి యుద్ధంబు వల్లక క్రమ్మరియే. సో ఇదండి, నేను ఇక్కడ ఎందుకు కొంచెం సాగదీసి పొడిగించానంటే, దాన వీర సూర కర్ణ అంటారు కదా, కర్ణుడు గురుదక్షిణ ఇద్దామని కౌరవులందరూ వెళ్ళినప్పుడు ద్రౌపదిని చేతిలో ఓడిపోతాడు. తర్వాత ఘోషయాత్రలో గంధర్వుని చేతిలో ఓడిపోతాడు. ఇదిగో స్వయంవరంలో అర్జున్ చేతిలో ఓడిపోతాడు. ద్రోణపర్వంలో అది 11వ రోజేమో మనం వెళ్తాం అటు, అభిమన్యుని చేతిలో 3 సార్లు ఓడిపోయి గాయపడి రథం దిగి పారిపోయి చికిత్స చేసుకుని మళ్ళీ వస్తాడు. సరే ఫైనల్గా అర్జున్ చేతులు చనిపోతాడు. సో అది అందుకని ఇది కొంచెం పొడిగించాను అన్నమాట. నమస్కారం, సెలవు. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మరి కామెంట్ చేయండి, మరి మన వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. నమస్కారం.